హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు నేను ఇక్కడ నా పిల్లలు ఆయన కోసం ఉన్నాను, కానీ మిస్సమ్మకి కనిపిస్తానని నాకని తెలుసు గుప్తా గారు. ఇప్పుడు మిస్సమ్మకి గుప్తా గారు కనపడం వల్ల కదా ఈ సమస్యలు వస్తాయి. అసలు మిస్సమ్మకి మాత్రమే నేను ఎందుకు కనిపిస్తున్నాను, దానికి మాత్రమే సమాధానం చెప్పు, ఇప్పటికైనా సమాధానం చెప్పండి గుప్తా గారు అని అడుగుతూ ఉంటే, ఆ విషయం నువ్వు తెలుసుకోవాలన్నా నీ పుట్టుక నుండి చెప్పాలి అని గుప్తా గారు అంటారు. ఏంటి, నా పుట్టుక నుండా? అసలు నా పుట్టుకకి బాగా నాకు కనపడడానికి ఏం సంబంధం ఉంది చెప్పండి గుప్తా గారు అని మరీ ప్రశ్నిస్తూ ఉంటే, చూడు బాలిక, ఇప్పుడు నీ ముందు చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించు అని గుప్తా గారు అంటారు. మీరేదో రహస్యాన్ని దాచిపెడుతున్నా, ఏంటో చెబుతారా అని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటుంది. చూడు బాలిక, ఇప్పుడు ఆ బాలికను చిత్రపటాన్ని చూసినచో అక్కడ నేను రోజు చూస్తున్నానని చెప్పేస్తుంది. అప్పుడు వాళ్ళు నమ్మితే ఒక సంపితే నమ్మకపోతే ఇంకో సమస్య వస్తుంది. నీ వల్ల ఆ బాలిక చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఆ బాలిక ఎలా కాపాడుకోవాలో అది తెలుసుకో నువ్వు అని గుప్తా గారు అంటారు. ప్రస్తుతానికి మాత్రమే ఆ బాలిక నీ చిత్రపటాన్ని చూడలేదు, కాబట్టి ముందు దాని గురించి ఆలోచించు అని గుప్తా గారు పక్కకు వెళ్తారు. దేవుడా, నువ్వే కాపాడాలి అని వేడుకుంటూ ఉంటుంది. తర్వాత మనోహరి కాళ్ళ పిల్లిగా ఆగిన పిల్లల అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఇప్పుడు ఆ అస్థికలేమో అమ్మ దగ్గర భద్రంగా ఉన్నాయి, కానీ ఆ అస్థికలు ఫోటో దగ్గర పెట్టాలి, పూజ చేయాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఆ ఫోటోని మిస్సమ్మ చూడకుండా ఏం చేయాలి అని మనోహరి తెలియపడుతూ ఉంటే, అప్పుడే ఘోర దగ్గర నుండి ఫోన్ కాల్ రావడంతో, చెప్పు ఘోర అని మనోహరి మాట్లాడతారు. ఏంటి మనోహరి, అస్థికలు వైకుంఠ ధామంలో ఎందుకు లేవు, ఎవరు అక్కడి నుండి తీసుకొని వచ్చారు అని ఘోర చాలా కోపంగా ప్రశ్నిస్తూ ఉంటే, ఈ విషయం గురించి నీకు చెప్తామని నేను కాల్ చేద్దాం అనుకున్నాను, ఈ లోపల మీరే ఫోన్ చేశారు ఘోర. నేను ఆ ఆస్తుల కోసం వైకుంఠ ధామానికి వెళ్ళాను, కానీ అమర్కి నేను దొరికిపోయాను. అమర్ తీసుకొని వచ్చి ఇంట్లో భద్రపరిచాడు అని మనోహరి అంటూ, ఏంటి మనోహరి, నాకు తెలియకుండా నా వెనుక ఏం జరుగుతుంది, నువ్వు ఏం ప్లాన్ నువ్వు నాకు చెప్పకుండా ఏం ప్లాన్ చేస్తున్నావో చెప్పు మనోహరి అంటూ ఘోర అనుకుంటున్నావు అంటే, నువ్వు నాకు వెన్నుపోటు పొడుద్దాం అనుకుంటున్నావు కదా అని ఘోర అరుస్తూ ఉంటే, చూడు ఘోర, అసలు నీకు ఎన్ని సహాయాలు చేశాను, ఆ అస్థికలు నీకు ఇద్దామని తీసుకొని వెళ్ళాను, కానీ అమ్మ తీసుకొని వచ్చాడు అని మనోహరి చెబుతుంది. నువ్వు నా పైన నమ్మకం ఉంచకపోతే ఎలా అని మనోహరి అంటే, నీ నమ్మకం గురించి నా దగ్గర మాట్లాడకు మనోహరి, నువ్వు ఎలాంటి మోసాలు ఎలాంటి నమ్మక ద్రోహం చేస్తావో నాకు చాలా బాగా తెలుసు. నువ్వు నన్ను కూడా మోసం చేయటానికి ఆ ఆస్తుల కోసం వెళ్ళావు అని నాకు తెలుస్తుంది. నాతో పెట్టుకోకు మనోహరి, ఈ ఘోరతో పెట్టుకుని ఏమవుతుందో నీకు తెలుసు కదా అని ఘోర బెదిరిస్తూ ఉంటే, ఏంటి ఘోర, శక్తుల్ని పొందుతానని చెప్పి పూజలు చేయటం మొదలుపెట్టి నాతోనే ఇలా మాట్లాడుతున్నావు, నేను నిన్ను మోసం చేయటం ఏంటి, నీకు పిచ్చి పట్టిందా అని మనోహరి అంటే, నీకు ఇచ్చిన ఒక అవకాశం కూడా పూర్తయిపోయింది, నువ్వు నన్నే మోసం చేయాలి అని చూసావు, నువ్వు ఎంత చెప్పినా నమ్మటానికి నేనేమైనా వెర్రివాడిని అనుకున్నావా, నువ్వు ఎలాంటి దానివో నన్ను ఎలా మోసం చేయాలనుకున్నావో నాకు మొత్తం తెలిసిపోయింది, ఇక నా పైన నీ వైపే అని అరుస్తూ ఉండే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే బాగా ఉన్నట్లోనే డోర్ ఓపెన్ చేయడం, మనోహరి ఫోన్ మాట్లాడుకుంది కిందికి పట్టుకుంటుంది. ఏంటి మనోహరి, అనుకున్నది జరగలేదని నువ్వు చాలా బాధపడుతున్నట్టు ఉన్నావే అని భాగి వచ్చి అడుగుతూ ఉంటే, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావటం, నేను చాలా అర్జెంట్ పనిలో ఉన్నాను, మర్యాద ఇక్కడి నుండి వెళ్ళిపో అని మనోహరి చెబుతుంది. నేనేంటి వెళ్ళిపోయేది, అసలు నీకు బుద్ధి రాదా, ఇప్పుడు ఏదో ఒకటి ఇలా చేస్తూనే ఉంటావా, నువ్వు అసలు వైకుంఠ ధామానికి ఎందుకు వెళ్ళావో నాకు తెలియదు అనుకున్నావా, అక్క అస్థికలను తీసుకొని నువ్వు ఆ ఘోరకి ఇవ్వటానికే కదా వెళ్ళావు, సమయానికి ఆయన వచ్చారు కాబట్టి ఆస్తికను ఇంటికి తీసుకొని వచ్చి భద్రపరిచాడు. నువ్వు ఎప్పుడు మారుతావు మనోహరి, ఆ ఘోరతో ఎందుకు చేతులు కలిపినావు, ఇలాగే చేస్తూ ఉన్నావే అనుకో, నేనే నీ పని చెప్తాను అని భాగి వారిని ఇస్తే వెళ్తుంది. అయితే ఘోర ఇదంతా లైన్లో మొత్తం వినేసి ఉంటాడు. విన్నావు కదా ఘోర, నీ వల్ల నేను ఇంట్లో వాళ్ళతో ఇలా మాట్లాడాల్సి వస్తుందో, అస్థికల్ని నీకు ఇవ్వడం కోసమే అక్కడికి వెళ్ళాను, కానీ అమర్ దానిని భద్రపరిచేశాడు అని నువ్వు ఎంత చెప్పినా నమ్మవు, కాబట్టి నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు నా దగ్గరికి వస్తానని చెప్పావు కదా, నేనే అక్కడికి వస్తాను, నా ప్రాణాలు తీసేసే సరిపోతుంది అని మనోహరి అంటుంది. సరే మనోహరి, నేను ఇప్పుడు నమ్ముతున్నాను, కానీ ఆ అస్థికలు అయితే నాకు కావాలి, ఉన్న నదిలో కలపడానికి ముందే ఆ అస్థికలను తీసుకొని నా దగ్గరికి వచ్చేయాలి అని ఘోర చెబుతూ ఉంటుంది. అదేంటి ఘోర, అస్థికలు అమ్మ దగ్గర భద్రంగా ఉన్నాయి,
ఇక కూడా వాళ్ళు అని ఇయ్యడు. అలాంటిది నేను ఎలా తీసుకురాగలను అని అంటే, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అదంతా అనవసరం మనోహరి. నువ్వు ఆ ఆస్తికల్ని తీసుకొని నా దగ్గరికి వస్తున్నావు, అదంతా తెలియదు, నువ్వు తీసుకొని వస్తున్నావు అంతే అని ఆ ఘోర ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. రాత్రి అవ్వగానే రాత్రుడు నల్ల బట్టలు వేసుకొని, ముఖానికి నల్ల ముసుగు వేసుకొని, ఒక బ్యాగ్ చేతిలో పట్టుకొని డోర్ దగ్గరికి వచ్చి విసిల్ వేస్తూ ఉంటాడు. భాగ్య కూడా రాత్రుడిలాగానే రెడీ అయిపోయి ముఖానికి నల్ల ముసుగు వేసుకొని రాత్రుడు విసిల్ వేస్తూ ఉంటే రాత్రుడిలాగే భాగ్య కూడా విసిల్ వేస్తుంది. రాత్రుడేమో తెలుసుకొని వెంటనే భాగ్య డోర్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రాత్రుడు పసుపు ఎల్లో కలర్ ఉంటుంది అని రాత్రుడు అంటే కారం పొడి ఎర్ర రంగులో ఉంటుంది అని భాగ్య చెబుతుంది. అయితే నువ్వేనన్నమాట అని ఇద్దరు మంకీ క్యాబులను ఓపెన్ చేసి, అందరు నిద్రపోయారు కదా మిస్ అమ్మ అని రాత్రుడు అనడంతో, నిద్రపోయారు రాత్రుడు, ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి అన్నీ తీసుకొచ్చావు కదా అని భాగ్య అడగటంతో, తీసుకువచ్చేసాను అని ఈ బ్యాగులు ఉన్నాయి అని రాత్రుడు బ్యాగుని చూపిస్తూ ఉంటాడు. మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే పౌర్ణమి అయ్యే వరకు మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు అని భాగ్య అంటే, టెన్షన్ పడటం ఏంటి మిస్ అమ్మ, గుండెలపైన చేయి వేసుకొని ఉండవచ్చు, నువ్వేమీ భయం పడకు, ప్లాన్ మొత్తం కూడా కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేస్తాను అని రాత్రుడు అంటాడు. అలాగే అని భాగ్య రాత్రుడు ఇద్దరు ఓకే అని చేతులు కలుపుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే అమర్ అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రశ్నిస్తూ ఉండటంతో ఇద్దరు టెన్షన్ పడుతూ అమర్ వైపుకు చూస్తూ ఉంటారు. అందరు నిద్రపోయారా అంటే అందరూ నిద్రపోయారు, ఏం ప్రాబ్లం లేదు అని వీళ్ళలు వేసి మరీ చెప్పావు కదా మిస్ అమ్మ, ఇప్పుడు సార్ గారు వచ్చారేంటి అని రాత్రుడు మెల్లగా అడుగుతూ ఉంటే, నేను మొత్తం చూశాను, అప్పుడు ఆయన గదిలో లేరు రాత్రుడు అని భాగ్య మెల్లగా చెబుతుంది. గదిలో లేరు అంటే వాష్రూమ్లో ఉన్నారని అర్థం, మాత్రం తెలియదా మిస్ అమ్మ నీకు అని రాత్రుడు అంటాడు. ఏ మాత్రం దానికి విజిల్, మళ్ళీ దానికి ఫోర్స్ మన ముఖాలకి అని రాత్రుడు అంటారు. ఏం జరుగుతుంది ఇక్కడ రాత్రుడు, మీ ఇద్దరి గెటప్ ఏంటి అని అమర్ చేతులు కట్టుకొని కోపంగా ప్రశ్నిస్తూ అంటే, చలికాలం కదా సార్ అని రాత్రుడు అంటాను. కాదు ఏదో ఉంది చెప్తావా లేదా అని అమర్ గట్టిగా అడుగుతూ ఉండటం, అంటే అస్థికలు ఇంట్లోనే ఉన్నాయి కదా, వాటిని రక్షించటానికి అని రాత్రుడు అంటే, నేను ఉన్నాను కదా చూసుకోవటానికి, అవి నా దగ్గర భద్రంగా ఉన్నా అని అంటాడు. అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరు కదా అని భాగ్య అంటుంది. ఏంటి అని అనడంతో, అక్క అస్థికల విషయంలో ఛాన్స్ తీసుకోలేమని చెబుతున్నాను అని భాగ్య అంటుంది. సరే రాత్రుడు, ఏదైనా అవసరం వస్తే నన్ను లేపు, ఇంతకీ బ్యాగు ఏమున్నాయని అడుగుతూ ఉంటే ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే రాత్రి నైట్కి ఇక్కడే పడుకుంటాడు కదా, ఇంటి నుండి బెడ్షీట్ తెచ్చుకున్నాడు అని భాగ్య కవర్ చేస్తూ ఉంటుంది. అంతే అంతే అని రాత్రుడు అంటాడు. సరే గుడ్ నైట్ అని అందరు లోపలికి వెళ్తారు. ఏంటి రాత్రుడు అని భాగ్య కూడా లోపలికి వెళ్తుంది. ఏమో చెట్టు కింద కూర్చొని భాగ్యని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ బాలిక చిత్రపటాన్ని చూసినచో ఆ బాలికకి చాలా సమస్యలు వచ్చును అని చెప్పిన మాటని గుర్తు చేసుకుంటూ, నాకు తెలియక ఈ ఆటని మొదలు పెట్టేశాను, నా మౌనాన్ని గుప్తా గారు అర్థం చేసుకోగలరు, కానీ మిస్ అమ్మ అర్థం చేసుకోగలదు అని ఏడుస్తూ ఉంటుంది. తెల్లవారవగానే భాగ్య తలస్నానం చేసేసి పూజ గదిలో పూజను మొదలుపెట్టి చేస్తూ ఉంటుంది. అప్పుడే రాత్రి ఫోటోని టేబుల్ పైన పెట్టేసి మొత్తం రెడీ చేస్తూ ఉంటాడు. మేడం గారి ఫోటోని రెడీ చేసేసాను అని రాత్రి చెబుతాడు. మిస్ అమ్మ, నువ్వు పూజ పూర్తి చేసేసి ఆ ఆస్తికల్ని తీసుకొచ్చి ఇది ఫోటో దగ్గర పెట్టేసి ఇక్కడ కూడా పూజ చెయ్యు అని